తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాహుల్ దగ్గరకు వెళ్లి ఆల్మట్టి ఎత్తు పెంచే కార్యక్రమాన్ని ఆపాలన్నారు. ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి మరిచారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అడిగితే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు, ముసలోళ్ళకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్లకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నావు. ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? బాకీ పడ్డోడు ఏం చేస్తారా మీరు? నన్ను కోసుక తింటారా? ఆయన ఎన్నడ కోసుక తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా, మామిడికాయనా, సేపు పండ, ఏమిటి కోస్తాం ఆయనను? ఏం చేయాలి మరి? మనం మాట ఇచ్చి తప్పించుకున్నాను ఏం చేయాలి? ఎలక్షన్లలో బొంద పెట్టాలనా లేదా? పెడదామా అచ్చంపేటలో? పక్కానా? మాట ఇచ్చి మాట తప్పినోన్ని అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా బొంద పెట్టాలి. ఖచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి. ఓటు ఎక్కడేయాలి? ఓటు ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు? కారేనా? కేసీఆర్ మళ్ళా రావాలనా? పక్కానా? పక్కా అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అచ్చంపేటలో ఎవరో ఉన్నారు ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏం లేదు. మంచి నాయకుడిని మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.